హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయూరి ఫ్రమ్ జ్యోతి ఛానల్. ఇవాళ నేను మొక్కల్లో గట్ట ఎలా శుభ్రం చేసుకుంటానో మీకు చూపిద్దామని వచ్చేసాను. మరి మొక్కల్లోకి వెళ్ళిపోయి అది ఎలా చేసుకుంటానో, ఆ మొక్కల్లో గట్ట ఎలా శుభ్రం చేసుకుంటానో చూపిస్తాను. ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. మొక్కల్లోకి వెళ్ళిపోదామండి. ఎప్పటికప్పుడు మొక్కలు శుభ్రంగా చేసుకుంటే అండి, కట్ చేసేసి గడ్డది పీకేసుకుంటే పువ్వులు బాగా పోస్తాయండి. అప్పుడప్పుడు తవ్వుకుంటూ ఉంటేనే మనకి కింద నాచు పట్టదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మొక్కలు బాగా పోస్తాయండి. నెలకు ఒక్కసారి అరగంట కన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. చూసారండి, మిక్సీ జారు జ్యూస్ చేసేది. బ్లేడ్ పోతే ఇంక ఇరిగిపోయింది, వేయనంటే కుదరదు అంటే ఇంక ఇందులో మొక్క వేసేసాను. మందార కొమ్మ గుచ్చాను, బతికింది. కనకాంబరం కొమ్మ గుచ్చాను, బతికింది. గడ్డి వచ్చేసింది, పీకేసుకుంటాను. ఈ పండాకులు ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇలా లాగేస్తాను అన్నమాట అండి. ఈ జార్లో గడ్డంతా పీకేసాను, కొంచెం వెళ్తుంది. ఈ వెళ్తులో ఇలా కొబ్బరి పీసు పెట్టేసుకుంటున్నాను. కొబ్బరి పీసు బలం కూడానండి. ఇందాక వంకరగా ఉంది కదా, ఇప్పుడు చూసారా స్ట్రైట్గా ఉంది. ఇదిగోండి, చామంతి కొమ్మలు అయ్యి గుచ్చి అనమాట, చిగుళ్ళు వచ్చి సరిగా పట్టించుకోకపోతే ఇలా ఎండిపోతాయండి. కూరగాయలు తుక్కు వేసేస్తాను కదండి, ఎండిపోయినప్పుడు నెలకోసారి ఇది ఇలా తీసి పాడేసుకోవాలండి. ఇగో నాకు కొత్తిమీర తుక్కు మళ్ళీ రెడీగా ఉంది, ఈ చుట్టూ వేసేసుకుంటున్నానండి. ఆ తుక్కు వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి, లేకపోతే ఈ చిగుళ్ళు వచ్చినవి కట్ట మూసుకుపోతాయి. ఇదిగోండి, ఇక్కడ చిన్ని గోంగూర మొక్క వచ్చిందండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఉంచేసుకుంటాను. ఇదో రకమైన క్రాట్ అన్నమాట అండి. ఇందులోనే మందార కొమ్మ గుచ్చాను, బతికేసింది. ఈ వాటర్ బాటిల్స్ మాట అండి, పడేయడానికి ప్రాణం ఒప్పగా గట్టిగా ఉంటే ఇందులో మొక్క వేసేసాను అన్నమాట అండి. అలా 2 బాటిల్స్లో సెట్ కింద ఉంటుంది కదా అని ఆ దుంప మొక్కలు వేసాను. ఈ సరదాగా గుచ్చాను, బతికేసినాయి. 2-3 సార్లు పువ్వులు కూడా పూసినాయి. ఈసారి పూసినప్పుడు మీకు చూపిస్తాను. కార్తీక మాసంలో దీపాలు పెట్టుకుంటాం కానీ అరటి డొప్పలు, ఆ డొప్పలు కూడా వేసేస్తానండి. ఎండిపోయి కుళ్ళిపోయి ఆ రసం అంతా దిగిపోద్ది కదా, అప్పుడు తీసేస్తానండి. కూరగాయలు తుక్కు అది వేస్తూ ఉంటారు కదా, వాసన వచ్చేస్తుంది కదా అంటారండి ఒక్కొక్కళ్ళు. ఆ వాసన రాకుండా నాకు ఈ ఎరువులు అతను ఒక ట్యాబ్లెట్ ఇస్తాడండి ఇటుకి, ఆ స్మెల్ రాకుండా పురుగు పట్టకుండా. ఆ ట్యాబ్లెట్ పోను మీకు చూపిద్దాము అంటే ఆ ట్యాబ్లెట్కి పేరు లేకుండా ఒక పొట్లం కట్టిస్తాడండి అతను. ఎలాగైనా అదేంటో తెలుసుకోవాలండి. మందారాలకి తెల్ల పేను పట్టేస్తుంది కదండి, కనకాంబరాలు గులాబీ మొక్కలకి కూడా నల్ల పేనులా పట్టేస్తుందండి. ఆ ఎరువులు అతను నాకు ఇది ఇస్తారండి అప్పుడప్పుడు. ఆ నల్ల పేను అది పోడాక తెల్ల పేనులాగా పట్టేస్తుంది. ఇది వాటర్లో మిక్స్ చేసి బాగా స్ప్రే కొడతానండి. ఒక సేవండి బకెట్లోనే ఒక మందార మొక్క, ఒక గులాబీ మొక్క, కనకాంబరం మొక్క వేసాను. ఒక 2 నెలల నుంచి పట్టించుకోక గడ్డది పెరిగిపోయి ఈ గులాబీ మొక్క ఇలా గెడస మారిపోయింది అన్నమాట. స్ప్రే కొట్టిన ఒక నెలకి మీకు చూపిస్తాను. మంచి చిగురేసి ఒక మొగ్గలేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ పువ్వు చూడండి ఎలా పూసిందో. ఇలా కూడా పూయడం మానేస్తుందండి. ఇందాక నేను మీకు చూపించిన ప్యాకెట్ స్ప్రే కొడితేని చక్కగా అసలు చాలా బాగా పూస్తుంది అండి. చిన్నగా పూసిందండి, బలం లేక కట్టాను. ఈ కూరగాయలు తుక్కు అన్నీ వేసేస్తాను కదండి, ఖర్జూరపు గింజలు వేసాను అనమాట. ఖర్జూరపు మొక్క కూడా వచ్చేసిందండి. ఖర్జూరపు గింజలు అంటే గింజలు కాదండి, పిల్లలు సరిగా తినకుండా పడేస్తూ ఉంటారు కదండి, అవి కూడా ఇందులో వేసేసాను. ఆ ఫ్రూట్స్ అయితే తినరు, అవి బాక్సుల్లో తెచ్చేస్తారండి క్యారేజీలో పెడితే. ఆ మొక్కలు ఇలాగ వచ్చేసినాయి అన్నమాట, ఖర్జూర మొక్కలు. ఆకు మట్టికి భలే బాగుందండి. ఒక క్రాటన్ కింద పెరుగుద్దేమో అని ఉంచాను, మా అమ్మగారు తీసుకెళ్ళిపోతారంటండి ఈ మొక్కని. ఇందులోనే మందార మొక్క, గులాబీ మొక్క వేసాను. కాశ్మీర్ గులాబీ మాట అండి. ఇది పట్టించుకోక ఇలా ఎండిపోయినట్టు అయిపోయింది. అంటుకట్టాను, ఏదో సొంత ప్రయోగం యూజ్ చేశాను. సక్సెస్ అవుద్దో లేదో తెలియదండి. 1 నెల తర్వాత ఓపెన్ చేయాలి దాన్ని. చాలా మట్టికి మొక్కలు నేను ఎప్పుడో కానీ కొన్నాండి, మందారాలు లాంటివి కట్టాను. అవి కొమ్మలు గుచ్చేస్తాను అనమాట అండి. ఆ కొమ్మలే ఇలా బతుకుతాయి అన్నమాట. ఈ చిన్ని కొమ్మలే అండి. మరి ఏం కలరో తెలియదు, బిస్కెట్ కలరో రెడ్ ఇచ్చారు నాకు మా అమ్మగారు పక్కింటి ఆవిడండి. మరి పోస్తేనే కానీ తెలియదు. ఇందులోనే కాశ్మీర్ గులాబీ మొక్క కూడా కొమ్మ గుచ్చాను. ఇగో శ్రద్ధ చేయగా చిన్ని గులాబీల కింద పూసినాయండి.
కాస్త మందు కొడితే బాగా పోస్తాయి అన్నమాట. ఎవరన్నా వస్తే ఈ మొక్కలు చూసి సొంత ఇల్లు అయితే ఇంకా బాగా చేసుకుంటావు అంటారండి. ఏం చేయనండి, దేవుడు నాకు సొంత ఇల్లు ఇవ్వలేదండి, అద్దిల్లేనండి. దేవుడికి 4 పువ్వులు ఉంటాయి కదా అని ఇంకా 4 మొక్కలు ఫస్ట్ నుంచి ఇంకా అలవాటు అయిపోయిందండి నాకు మొక్కలను పెంచడం. అందుకే ఎక్కువగా పెంచనండి అద్దిల్లు మూలంగాను. పెళ్ళయ్యాక 3 ఇళ్ళు మారానండి 20 ఏళ్లలోనూ. ఎక్కడికి వెళ్ళినా నాకు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుందండి. ఓ 10 మొక్కలన్నా పెట్టుకునే అవకాశాన్ని దేవుడి దయ వల్ల వాళ్ళు ఇస్తారన్నమాట అండి. అలాగే పెంచుకుంటానండి, శుభ్రం కూడా చేసుకుంటాను. చూస్తూ ఉంటారు కదండి అప్పుడప్పుడును. కానీ అద్దెకున్న చోట ఇంకా ఉంటారండి, అద్దెకున్న వాళ్ళు కింద వాళ్ళు కట్ట వస్తారు, అలా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారండి. కనీసం చేతులు కూడా వేయరండి. ఎందుకంటే అబ్బా జ్యోతి గారు చాలా ప్రాణంగా పెంచుకున్నారు, అసలు చెయ్యి వేయకూడదు అనుకుంటారండి. ఈ కలబంద మొక్కలోని ఈ క్రోటన్ మొక్కలు అయితే అండి అసలు మీరు నమ్మరు, నేను మట్టే వేయలేదండి. ఈ పీకేసిన గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డిలోనే ఇలా మొలిసినాయండి. మొలవలేదు, నేనే వేసాను, అలా బతికిపోయినాయండి చక్కగా. ఈ పచ్చిమిరపకాయ మొక్క దాంట్లో కూడా అండి మొక్క లేదండి, కూరగాయలు తుక్కుంటే అందులో ఇత్తనం కింద వచ్చింది, అవి అలా కాసేస్తున్నాయండి. కోసేయాలి, రేపు పొద్దున్న పండు మిరపకాయ పచ్చడి చేస్తాను. ఇది అయితే అండి ఈ టబ్బు మనం కూర్చుండే స్టూల్ మాట అండి ఇరిగిపోయింది. దాన్ని తిరగేసేసి ఇందులో మనం దేవుడి దగ్గర తీసేసిన పువ్వులు కూరగాయలు తుక్కుంటుంది కదండి, అది వేసేసాను. ఇదంతా అదేనండి. అందులోనే ఈ పచ్చిమిరపకాయ మొక్క వచ్చిందండి. వారానికి ఒక్కసారే నీళ్లు పోస్తానండి. సమ్మర్లో అయితే 3 టైమ్స్ పోస్తాను. నీళ్లు కూడా బడబడ పోసేయకూడదండి, ఒక లెక్క కింద పొయ్యాలండి. మనం వాటర్ ఎలా తాగుతామో సమానంగానో అలాగే తాగాలండి, అలాగే పొయ్యాలి, తాగాలి కాదు. తులసాకులు కొమ్మల కింద పెట్టేస్తానండి దేవుడి దగ్గర. అవి తీసేసి మళ్ళీ ఇందులోనే వేసేస్తాను. 2 నెలలకోసారి చక్కగా ఈ కుళ్ళిపోయి ఈ పుల్ల మొక్కలు మిగిలిపోతాయి, అవి తీసేస్తానండి. ఇప్పటికైతే ఇందులో చామదుంపల మొక్క వచ్చిందండి. ఇదిగోండి ఇప్పుడు ఈ తీస్తుంటే చామదుంపలు బయటపడినాయి. ఈ గులాబీ మొక్క అయితే ఎలా అయిపోయిందో చూడండి. పట్టించుకోకపోతే పిల్లలు టైంకి ఫుడ్ పెట్టకపోతే ఎలా పాడైపోతారండి, అలాగే మొక్కలు కూడానండి. దీనికి స్ప్రే కొడితే మంచి మందు, ఇందాక మీకు చూపించాను కదా, స్ప్రే కొట్టినా మంచి చిగుళ్ళు వచ్చేస్తుందండి. మొక్కల్లో ఒక్కోసారి స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా ఓస్ పెట్టి కానీ ఇలా గొల్ల చేసేసుకోవాలి. ఎప్పుడు ఇలా పొడి ఆడుతూ ఉండాలి. మట్టి మరి గట్టిగా ఉన్న మొక్కలు పెరగవండి. ఇందులో నాకు చాలా మట్టి కొబ్బరి పీసు ఇదే ఉందండి, అందుకే గుల్లగా ఉంది. కుండీల్లో కూడా తవ్వుకుంటూ ఉంటాయండి, గుల్లగా ఉండి నీరు చక్కగా సమానంగా పీల్చుకుని చిగుళ్ళు బాగా వస్తాయండి. ఇదిగోండి ఈ మొక్కకు బాగా పట్టేసింది చూసారా తెల్లపేను. ఇందాక మీకు ప్యాకెట్ చూపించాను కదండి, ఆ ప్యాకెట్ స్ప్రే చేసుకుంటే ఇలా ఉండదండి. నాకు అప్పుడప్పుడు ఒక 2 నెలలకోసారి ఒక అతను వచ్చి ఇది స్ప్రే కొట్టేసి వెళ్ళిపోయేవాడు. ఓ 3 నెలల నుంచో 4 నెలల నుంచో అతను రావట్లేదండి. చేసేవాళ్ళు దొరకట్లేదు కదండి ఇప్పుడు అందంగానే. ఇంక ఈసారి నేనే స్ప్రే కొట్టేసుకుంటున్నాను. తుక్కంతా లాగేసుకుంటున్నాను. శుభ్రంగా అన్నీ లాక్కొచ్చేసి అప్పుడు చీపురుతో తుడుస్తాను. తుడుస్తూ ఉంటుంటే గాలి వేసేస్తుంది. ఇదేం దుంప మొక్క ఏంటోనండి, ఓ దాంట్లో వేసి చూద్దాం ఏంటో తెలిసిపోద్ది. తమలపాకు అయితే కాదు. మట్టి లేని కుండీ ఏది ఉందో అది చూసుకుని అందులో వేసేసుకుంటాను. ఇక్కడ పచ్చిమిరపకాయ మొక్కలు అస్సలు మట్టి లేదు అన్నాను కదండి, ఇందులో వేసేస్తాను. కార్తీక మాసంలో కొబ్బరికాయలు కొడతాం కదండి, వచ్చిన కొబ్బరి పీస్ ఇది ఓ బకెట్లో జాగ్రత్త వేసుకున్నాను అన్నమాట అండి. ఈ 2-3 మొక్కలకు వేసేసుకుంటాను. గడ్డి అది పీకేసాను కదండి, అట్లా ఇది వేసేసుకుంటాను. ఇప్పుడు ఇది వేసాక గడ్డి కూడా రాదు, మనం వారానికి ఒకసారే పోస్తాను అన్నాను కదండి నీళ్ళు. ఇది చెమ్మ ఆపుద్ది మాట అండి. ఇగో టబ్బ చుట్టూ ఇలా వేసేసుకున్నామండి. ఇలా 2 టబ్బలకు వచ్చింది కొబ్బరి పీసు. నాకు ఆకు ఇలా నిగనిగలాడుతూ ఉంటుందండి ఈ కొబ్బరి పీసుకి.
బోడంత కాస్ట్ పెట్టి ఆన్లైన్లోను కట్ట నర్సరీలో కట్ట కొంటాం కదండి. కోకోపీట్ అని ఇంగ్లీష్లో కోకోపీట్ అని వస్తుంది కదండి, కొబ్బరి పీసుది. మనం కొబ్బరికాయలు కొట్టుకున్నప్పుడు అది జాగ్రత్త చేసుకుని ఇలా పెట్టుకుంటే చాలండి. మొక్కలకు అలా వేసుకుంటే బలం కొంచెం మట్టి కూడా కలిసి వస్తుందండి. పనిలో పని స్ప్రే కూడా కొట్టేసుకుంటున్నాను. ఇందాక మీకు చూపించాను కదా ఆ ప్యాకెట్. దీనికి ఆకు ముడత వచ్చింది చూసారా, ఈ ఆకు ముడత కూడా మనకు పోతుందండి ఈ స్ప్రే కొడితేనే. ఈ మందు కాడంతా తడవాలండి స్ప్రే కొట్టేటప్పుడు. అప్పుడు మనకి ఎక్కడైనా పురుగు ఉన్నా పోతుంది మొదలు దాకా. అలా కొమ్మలకి కొట్టేసుకోవాలండి. బట్టలు అవి లేనప్పుడు వేసుకోవాలండి. అక్కడ కనిపించే బట్టలు కాళ్ళు తుడుచుకుంటే కట్టమాట, అందుకే ఉంచేసానండి. ఈ మందారానికి అయితే బాగా కొడుతున్నాను, బాగా గెడస మారిపోతుంది కదండి. ఒక 2 నెలల వరకు చూసుకోక్కర్లేదండి, తర్వాత కూడా కొట్టక్కర్లా. మనకు పురుగు పట్టణం సేపు ఆ తెల్లపేను. నేను మొక్కల పని ఇలా చేసుకుంటున్నానని మీకు చూపిస్తున్నాను. వీడియో అక్కడక్కడ వంకరగా తిరిగిపోతూ ఉంటుంది, అర్థం చేసుకోండి. వెనకాల హెల్ప్ ఎవరు లేరండి, నేనే వీడియో తీసుకుంటూ ఫోన్ నేనే పట్టుకుని నేనే పని చేసుకుంటూ నేనే స్ప్రే కొట్టుకుంటూ వీడియో తీస్తున్నాను. అందుకే అక్కడక్కడ వంకర తిరుగుతూ ఉంటుంది. మొక్కలకి ఇలా మొదట్లో కూడా కొట్టేయచ్చండి కుండీల్లోని. ఏమన్నా నూనె పురుగు లాంటిది తెల్ల పురుగు ఉంటే చచ్చిపోద్దండి. నేను తులసి మొక్కకు కూడా కొట్టేస్తున్నానండి. ఈ మంచుకి తెల్లపేను నల్లపేను ఉంటాయండి, తులసి మొక్క కూడా పట్టేస్తాయండి. పూజ చేసేటప్పుడు అమ్మవారు ఇలా ఏదైనా చేసేటప్పుడు ఒక మొక్క కింద చూస్తానండి. క్షమించమ్మా తల్లి, మొక్క కూడా బాగుండాలనే కదండి. తులసమ్మ ఎంత పచ్చగా ఉంటే మన సంసారం కూడా అంత పచ్చగా ఉంటుందని నేను అనుకుంటామంటే అది సత్యమండి. తులసమ్మ మొక్క ఎంత పచ్చగా ఉంటే మన ఇంట్లో పనులన్నీ కూడా అంత పచ్చగా అంత శుభంగా ఉంటాయండి. ఈ చామంతుల మట్టికి తీసుకుంటలేదండి, కొత్తగా తీసుకున్నాను. మందు కొడుతుంటే నా చేయి తగిలే కొమ్మ ఇరిగిపోయింది. మీకు ఎవరికన్నా కావాలంటే తీసుకోండి. ఇంత పని చేసే నీరసం రాకుండా ఉంటుందండి. ఇలా ఓరెక్స్ కానీ గ్లూకోజ్ డి కానీ కలుపుని తాగేస్తానండి. మళ్ళీ డ్యూటీ ఎక్కేయాలి కదండి, వేరే పనికి షాప్కి వెళ్ళాలి గట్టాను. ఇంట్లో ఓరెక్స్ కానీ గ్లూకోజ్ డి కానీ ఏమీ లేనప్పుడు బాగా నీరసంగా ఉన్నప్పుడు ఏం చేయాలండి, 2 స్పూన్లు పంచదార కొంచెం ఉప్పు కలుపుని తాగితే నీరసం తగ్గుద్దండి. నాకు తెలిసిన చిట్కా మీకు చెప్తున్నాను. అలాగని పెద్ద గ్లాస్తో కాదండి, కరెక్ట్గా 1 టీ కప్పు తాగాలండి. అప్పుడు మనకు నీరసం తగ్గుద్దండి. సాల్ట్ పంచదార వేసుకున్న వాటర్. చూసారు కదండి నేను ఎలా క్లీన్ చేసుకుంటానో ఏది స్ప్రే కొడతానో కూడా చూపించాను కదా. ఇందాక నైటీలో ఉందో ఇప్పుడు చీరలో ఉందోనండి. ముందే అంతా తీసేసి పెట్టేసానండి. సరే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. బై టు యువర్ మయూరి.